క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము విలాప వాక్యములు 3వ అధ్యాయము 37, 38 వచనాలు. విలాప వాక్యాలు 3వ అధ్యాయము 37, 38 వచనాలు. ప్రభువు సెలవలేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడెవడో? మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును కదా. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఈ లేఖన భాగాన్ని లేదా ఈ వచ్చిన భాగాన్ని అనేక విధాలుగా అర్థం చేసుకోవచ్చు, కానీ దీన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఒకటే మార్గం. అదేంటి అనంటే దేవుని సార్వభౌమత్వం, సావరనిటీ ఆఫ్ గాడ్. దేవుని సార్వభౌమత్వం అంటే దేవుణ్ణి దాటి, దేవుణ్ణి మించి ఎవరు ఏది చేయలేరు. ఏది జరిగినా ఆయన ద్వారానే, ఆయన మూలముగానే, ఆయన కొరకే జరుగుతున్నవి. ఇది సార్వభౌమత్వము అనే మాటకు అర్థం. దేవుణ్ణి మించి ఎవరు ఏది చేయలేరు. ఏదైనా జరిగినా ఆయన అనుమతి తప్ప, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. ఇది ఆయన సార్వభౌమత్వం గూర్చిన వివరణ. ఇప్పుడు అది మనసులో పెట్టుకొని ఈ వచనాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 37వ వచనంలో ఏమన్నారు? ప్రభు సెలవలేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలిగిన వాడెవడో? అంటే నేను ఒక మాట ఇచ్చాను, అది నెరవేర్చాలంటే ఆయన సెలవు ఇవ్వాలి. నేను మాటలు ఇచ్చేస్తే సరిపోదు. నేను మాటలు ఇచ్చేసి బిల్డప్లు ఇవ్వకూడదు. నేను ఒక మాట ఇచ్చాను అని అంటే అది జాగ్రత్తగా ఇవ్వాలి. యోబు గ్రంథము 4వ అధ్యాయము, యాకోబు గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చక్కగా యాకోబు భక్తుడు రాస్తాడు. యాకోబు గ్రంథము 4వ అధ్యాయము, యాకోబు గ్రంథము 4వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి గమనించుకుంటే మనకు అక్కడ అర్థమవుతుంది. ఏమనుంది? కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఎందుకంట 14లో అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. అందుకే అది చేసేస్తా, నీకెందుకు నేనున్నా, నీకెందుకు నేను నిలబడతా. ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అని అంటే, ప్రభు అనుమతి ఇవ్వకుండా నువ్వు ఎంత మాట ఇచ్చినా ఏం చేయలేవు. అందుకే మాట ఇచ్చేటప్పుడు ఒకటి అనాలి, ప్రభు చిత్తంలో ఉంటే ప్రభు చేసే అనుమతి నాకు ఇస్తే నేను చేద్దామని. అంటే మనం మాట ఇచ్చేటప్పుడు మన మీద కాన్ఫిడెంట్ ఉండకూడదు, మన సామర్థ్యం మీద మనకు నమ్మకం ఉండకూడదు. ఎందుకంటే మన సామర్థ్యాన్ని రాత్రిలో తీసేయగలడు ఆయన. మన సామర్థ్యము రాత్రిలో పోగలదు. సో మన సామర్థ్యాన్ని మీద మనం నమ్ముకొని మాట ఇవ్వకూడదు. మన అసమర్థతని ఎప్పుడు మనసులో పెట్టుకొని మాట ఇవ్వాలి. ఎప్పుడైతే మన అసమర్థతను మనం దృష్టిలో పెట్టుకుంటామో మనం ఇంకొకరి మీద ఆధారపడటానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకరి మీద ఆధారపడి మనం మాట్లాడాలి అని అంటే అది దేవుడి మీదే ఆధారపడగలగాలి. అందుకే మాట ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మన సామర్థ్యాన్ని ఉంచుకొని, మన దగ్గర ఉన్న ఎబిలిటీని చూసుకొని ఒకరికి మాట ఇచ్చే పొరపాటు పనులు మనం చేయకూడదు అని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లాగే 38వ వచనంలో ఇంకొక మాట ఉంది, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయటకు వెళ్ళును కదా అన్నాడు. సో కీడు రావాలన్నా ఆయనే,
మేలన్నా ఆయనే. అలాగని కీడంటే ఖచ్చితంగా మనకి కాదు, పరిశుద్ధుల మీదకు ఆయన, పరిశుద్ధులకు ఏ శిక్షా విధి లేదు అని అన్నాడు. కాబట్టి కీడంటే పరిశుద్ధులకు కీడు కాదు, ఆయన పాపులకు కీడు చేయగలడు, పాపులను కీడులోనికి నెట్టగలడు. పరిశుద్ధులకు ఏ శిక్షా విధి లేదు కనుక మంచి ఆయన నుండే వస్తుంది, చెడు కూడా ఆయన నుండే వస్తుంది. అది ఆయన సార్వభౌమత్వం. సో దేవుడు లేకపోతే నేనేం చేయలేనని, ఏదొచ్చినా ఆయన వల్లనే వచ్చిద్దని, కీడైనా మేలైనా ఆయన ద్వారానే కలుగుతుందన్న భయభక్తులతో మనం బ్రతక నేర్చుకోవాలని ప్రభుపక్షంగా విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలను ఎంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. కృప కలిగిన దేవా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.